నమస్కారం. సభాధ్యక్షులు జయగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికుట్టు రామారావు గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారద మహారాజ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా ఇక్కడ నాయకత్వం అంతా కూడా మన అన్న ఎమ్మెల్సీగా కరీంనగర్లో చూసాం. మనం పెద్ద ఎత్తున జాతీయ పార్టీలకే చుక్కలు చూపించినటువంటి మన ప్రసన్న కృష్ణ అన్న గారు, దుర్గయ్య గౌడ్ గారు, మాధు సత్యమన్న, అంబాల నారాయణ, సాంబశివ గౌడు, సత్యరాజు, మిగతా అందరి పేరు పేరున అందరు సుపరిచితులే. అందరికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ విద్యార్థులు నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఇది రెండో సభ, ఇది రెండవ కార్యక్రమం. మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కానీ ఉస్మానియా వేదికగా అదే మన 9వ తారీఖు తెనాలిలో కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోటి అక్కడ కూడా సభ, ముగింపు సభ, ఇది ప్రారంభం. వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విశారదన చెప్పినట్టుగా అనేక గ్రామాలల్లో గుళ్ళు గుళ్ళుగా కంఠమహేశ్వర స్వామి, కాటమయ్య గుళ్ళని, ఎల్లమ్మ గుళ్ళని, ఇట్లా వన దేవతలుగా, వన దేవుళ్ళుగా అనేక వందల ఏళ్ల నుండి మా కులంలో ఈ కొలుసుకోవడం అనేది నిత్యం ఆనవాయితీగా ప్రతి తెలంగాణలో ఏ గుడికి పోయినా, ఏ ఊరికి పోయినా, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఎల్లమ్మ గుళ్ళు కడతారు. వరంగల్, నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కాటమయ్య, కంఠమహేశ్వర గుళ్ళు కడతారు. ఎక్కడున్నా సరే కులాలకి అంటే కాకపోతే ఏంటంటే యాదవులకు ఉన్నట్టు మిగతా వాళ్ళకు ఉన్న ఒక రోజు లేదు. మేము అనుకున్నాం చాలాసార్లు, దానికి ఏదో ఒక రోజు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కార్యక్రమం నిర్వహించుకోవాలి, దానికి ఏదో ఒక డేట్ అనుకోవాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాం కానీ కుదురుతలేదు. అది రామారావు ఒక రోజు ప్రకటిస్తే అదే డేట్ని అందరం కూడా అన్ని కులాలు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గౌడ కులం ఒకే రోజు కౌండుని రోజు జరుపుకునే విధంగానే ఆ రోజే బోనాలు, ఆ రోజే ఏ కల్చర్ ఏమేమి చేయగలుగుతామో ఆ రోజు పాపన్నది కనుక ఆగస్టు 18న, ఏప్రిల్ 1న వర్ధంతి జయంతులు ఎట్లయితే నిర్వహించుకుంటున్నామో ఈ కౌండిన్య మాసికి సంబంధించినటువంటి ఇది కూడా ఒక రోజు అనుకొని, ఏదో ఒక కార్తీక మాసం అంటుండే కాబట్టి ఏదో ఒక డేట్ అనుకొని అనౌన్స్ చేస్తే ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి గౌడ సమాజం అంతా కూడా ఇది జరుపుకునే విధంగా ఆ రోజును ప్రకటించేటువంటి కల్చరల్ మూమెంట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థిక ఈ అంశాలు నడుస్తూ ఉన్నాయి. కానీ కల్చరల్, ఎందుకంటే మహిళలు వీళ్ళందరూ కూడా ఓన్ చేసుకునేటువంటి పండగ కాబట్టి దీన్ని నడుపుకునే విధంగా జరపాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు, ఎందుకంటే నిత్యం మనం ఇది మాట్లాడుకుంటా ఉన్నాం. మొన్న మహబూబ్నగర్లో చూసాం, కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టుకుంటా ఉన్నారు మనలు. కానీ ఉద్యమాలకి, ఈ కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి భారతదేశాన్ని వంగ సామ్రాజ్యం కావచ్చు, బెంగాల్ సామ్రాజ్యం కావచ్చు, ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి కల్చర్ ఈ గౌడ సమాజంలో ఉంది. అదే ఇంకా పాపన్న మనకి ఒక ఐకాన్గా ఉన్నాడు. కాబట్టి చాలా కులాలకి ఏంటంటే ఎవడున్నాడే అంటారు. అంటే 375 సంవత్సరాల క్రితమే గౌడ్స్కు ఒక రాజై గోల్కొండకి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. మిగతా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కులాలకి ఎవడున్నాడు వాళ్ళకి అంటే ఈ ప్రజల్ని దోచుకున్నటువంటి దోపిడిదారులే వాళ్ళకి ఎగ్జాంపుల్ తప్ప ఒక్కడన్నా నీతి నిజాయితీగా పరిపాలించినటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. నికృష్టమైన చరిత్ర కలిగిన వాళ్ళు రాజ్యాలు వెళ్తా ఉన్నారు. నిస్వార్థంగా పనిచేసి స్వరాజ్యాన్ని నిర్మించి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి పాపన్నకు సంబంధించిన వారసులేమో మనం ఇక్కడ ఇట్లా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి పునరుద్ధరించి మళ్ళా రాష్ట్రాన్ని మనం పునరుద్ధరించుకొని మన పరిపాలన కొనసాగించే విధంగా, బహుజన రాజ్యాన్ని స్థాపించే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి రామారావు గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.